హోలీ పండుగ గల ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను, వినేయండి. హోలీ పర్వదినం ప్రతి ఏటా పాల్గొన మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణ గాథలు తెలుసుకుందాం. రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణునామస్మరణతో ఉన్న ప్రహ్లాదుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకుని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుని ఎత్తుకుని అగ్నిగుండంలోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే ఆ పరమాత్మను మౌనంగా ఉండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుని మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటల నుంచి బయటకొచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, హోలికకు వరముంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావం ఉంటుంది. బాలకుడైన ప్రహ్లాదుని తీసుకుని మంటల్లో వేసించడంతో ఆ వరం ఫలించలేకపోయింది. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తాం. చిన్ని కృష్ణుడు బృందావనం, గోకులంలో బాల్యంలో చేసిన కార్యాలను గుర్తుపెట్టుకునేందుకు ఈ పర్వదినాన్ని రంగురంగులతో జరుపుకుంటారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మధుణ్ణి పరమేశ్వరుడు భస్మం చేస్తాడు. అందుకనే హోలీ రోజే కామదహనం కూడా నిర్వహించడం సాంప్రదాయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.